బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మేము గర్ల్స్ ఇలా షాపింగ్ చేద్దాం అలా షాపింగ్ చేద్దాం అది ఇది అన్ని అనుకున్నాము, బట్ కుదరలేదు. ఈ బ్యాగ్ లో ఉండేవన్నీ మహి తీసుకొచ్చింది అనమాట. ఈ బ్యాగ్ లో ఉండేవన్నీ విష్ణు తీసుకొచ్చింది. ఐ విల్ టేక్ యూ టు అ హాలిడే అని అన్నాడు. దట్ ఈస్ హౌ వి బుక్ ద టికెట్స్. జనవరిలో మా అత్తగారు చనిపోయారు ఫస్ట్ వీక్ లో. దాని తర్వాత 2026 మళ్ళీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము, హోటల్స్ బుక్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అసలుకి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సెట్. మమ్మీ కొట్లో బాగాలేదు, వివర్ ఇన్ హాస్పిటల్. ఒకసారి మా అమ్మ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. టైటిల్ మీరు ఆల్రెడీ చూసేసారు, మీ అందరికీ తెలుసు. నాకు అన్బాక్సింగ్ వీడియోస్ అంటే పిచ్చి ఇష్టం. ద డే ఐ స్టార్టెడ్ ద ఫస్ట్ అన్బాక్సింగ్, నాకు ఎంత నచ్చుతాయంటే అన్బాక్సింగ్ వీడియోస్. నేను కుకింగ్ తర్వాత బాగా ఎంజాయ్ చేసేది అన్బాక్సింగ్ వీడియోస్ అనమాట. అయితే ఈ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఈరోజు ఎందుకు ఇంత స్పెషల్ అని అంటే, మీ అందరికీ తెలుసు బ్యాంకాక్ ట్రిప్ యాక్చువల్లీ మేము ముగ్గురం కపుల్స్ కలిసి వెళ్లాల్సింది. నేను, ఇంద్ర, మహి, శివ అండ్ విష్ణు అండ్ సిద్ధు విత్ పిల్లలు మేధాంశ్, అయాంశ్ అండ్ హరణితో. కాకపోతే మీ అందరికీ తెలుసు మమ్మీ కొంచెం ఒంట్లో బాగోకపోవటం మూలాన ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ మై టికెట్. సో అందుకని వెళ్ళలేదు. చాలా ప్లాన్స్ వేసుకున్నాం, ఇలా తిరగాలి అలా తిరగాలి అని. బట్ మ్యాన్ ప్రపోజెస్ వన్ వే అండ్ గాడ్ డిస్పోజెస్ అనదర్ వే అని అంటారు చూడండి, అలాగనమాట. ఇంకోసారి బ్యాంకాక్ వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయా. ఎందుకు ఏంటి అని తర్వాత చెప్తా. నేను బ్యాంకాక్ ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఇంద్ర వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు. సో మేము అనుకున్నాము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మేము గర్ల్స్ ఇలా షాపింగ్ చేద్దాం అలా షాపింగ్ చేద్దాం అది ఇది అన్ని అనుకున్నాము, బట్ కుదరలేదు. సో బట్ నా గర్ల్స్ బీయింగ్ గర్ల్స్ దే విల్ నాట్ డిసప్పాయింట్ మీ. సో ఈ బ్యాగ్ లో ఉండేవన్నీ మహి తీసుకొచ్చింది అనమాట. ఈ బ్యాగ్ లో ఉండేవన్నీ విష్ణు తీసుకొచ్చింది. విష్ణుది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో విష్ణుకి చెప్పా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అని. ఎందుకంటే మహి నాకు బ్యాంకాక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ దిస్ ఇస్ ద 4th time మహి షాప్ ఫర్ మీ ఫ్రమ్ బ్యాంకాక్. సో నాకు తెలుసు మహి అట్లీస్ట్ ఏం తెస్తుంది అని. విష్ణుకి ఫస్ట్ టైం కదా, సో ఐ వాంటెడ్ టు సీ. సో ఇప్పుడు మనం రెండు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. మీరు చెప్పండి ఏవేవి బాగున్నాయని. నాకైతే రెండు నచ్చాయి. ఆఫ్ కోర్స్ నా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చారు కాబట్టి ఆఫ్ కోర్స్ ఐ విల్ లవ్ దెమ్. కానీ మీరు కూడా చూసి నాకు చెప్పండి ఏవేవి బాగున్నాయి అని చెప్పి. ఇద్దరు దాంట్లో సెలెక్షన్స్లో ఏవేవి బాగున్నాయి అనేది వీడియో అంతా చూసి చెప్పండి, ఓకేనా. సో ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ద సీనియర్ పీపుల్ ఎవరైతే ఊరికే బ్యాంకాక్కి వెళ్తూ ఉంటారో అంటే మహి అండ్ శివ, వాళ్ళ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. ఇది తర్వాత ఓపెన్ చేద్దాం, పక్కన పెట్టిద్దాం, ఓకేనా. ఇలా పెట్టాలి. సో ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ చాలా నచ్చింది నాకు. ఎంత బాగుందంటే బ్యాగ్ అంత బాగుంది. సో దీనిలో ఉన్న సామాన్లన్నీ కూడా మనం ఇలా వేసుకుందాం. మనకి ఇలా వేసుకుంటేనే కదా ఇష్టము. సో ఇది బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ ఇలాగా క్లోజ్ చేసేసుకొని మంచిగా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇన్ని సామాన్లు దీంట్లో పట్టాయన్నమాట. సో అది బాగుంది. అండ్ ఇది వచ్చేసి మొబైల్ హ్యాంగింగ్ తీసుకొచ్చింది. మహికి తెలుసు నాకు అన్ని పిచ్చి పిచ్చి వస్తువులు క్రేజీ వస్తువులే నచ్చుతాయని చెప్పేసి. సో ఇది నా మొబైల్కి వేసుకుంటాను. ఫస్ట్ నా మొబైల్కి ఒక స్క్రీన్ గార్డ్ వేసుకోవు. నా మొబైల్లోనే కదా షూటింగ్ చేస్తున్నాను. నేను ఒక పిచ్చిదాన్ని మొబైల్ ఎత్తుక్కుంటున్నా ఎంత వేసుకో. ఇది వేస్తారనమాట. సో దట్ హ్యాండ్కి ఇలా వేసుకొని అట్లీస్ట్ నాకు ఈజీ ఉంటుంది. నాకు ఇది భలే నచ్చింది. మినీ బ్యాగ్ అంట, బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇలాగ ఒక బటన్ వచ్చింది. లోపల ఎంత ప్లేస్ ఉందండి చూడండి, ఎంత పెద్దది అయిపోయిందో బ్యాగ్. నేనేమన్నానంటే దీంట్లో నా స్టాండ్లీ వేసుకొని వెళ్ళడానికి నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. బికాజ్ మై స్టాండ్లీ ఈజ్ వెరీ హెవీ, ఇలా పట్టుకొని. సో ఇది వేస్తే అట్లీస్ట్ నేను ఇలా పెట్టుకోవచ్చు నా స్టాండ్లీ వాటర్ బాటిల్ వేసుకొని. సో దిస్ ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ మై స్టాండ్లీ, ఓకేనా. సో ఇది మహి తీసుకొచ్చింది. తర్వాత ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తా. నేను నార్మల్గా యూఎస్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడి నుంచి షాపింగ్ బ్యాగ్స్ తీసుకొస్తాను, మాకు ఏదైనా పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి అలాగా. సో మహి కూడా నాకు ఒక షాపింగ్ బ్యాగ్ తీసుకొచ్చినట్టుంది. యా, ఇట్స్ అ నైస్ షాపింగ్ బ్యాగ్. ఇదిగోండి, స్నాపీ డైనో. సో లైక్ మనం ఎప్పుడైనా చిన్న మాల్స్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు మనం షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఒకేసారి ఇది ఇలా ఫోల్డ్ చేసి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. నైస్ థాట్ఫుల్ గిఫ్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఉండాలి అన్నది నేను అనుకుంటా. బాగుంది, వెరీ నైస్ రా మహి, సూపర్. చూడండి ఇంత చిన్న ఫోల్డ్లో వచ్చేసింది అనమాట. తర్వాత సోప్
నాకు సోప్స్ అంటే చాలా ఇష్టము. ఇదిగోండి, చాలామంది అంటారు ఈ సోప్స్ వాడకూడదు అని అంటున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో కొన్నిట్లో చూశాను. బట్ ఇట్స్ ఓకే వెన్ యువర్ ఫ్రెండ్స్ గెట్ ఇట్ వన్స్ ఇన్ అ వైల్ మనం యూజ్ చేయడంలో, ఫ్యాన్సీకి వాడడంలో ఏమీ తప్పు లేదు. సో ఇట్స్ అ నైస్ రెడ్ రోజ్ అనమాట. ఇదిగోండి, నైస్ రెడ్ రోజ్. ఓకే, దాని తర్వాత నీలి మేఘాలలో క్లిప్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మహి 2 years బ్యాక్ 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా నాకు తెచ్చింది బ్లూ కలర్లో. ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇయర్ రింగ్స్ ఒకటి, క్లిప్ ఒకటి తెచ్చింది. సో ఈసారి కలర్ మార్చిందనమాట. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఇదిగోండి, క్లౌడ్స్ అండ్ రెయిన్బో. సో నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ రా మహి. దాని తర్వాత క్లిప్స్. మీ అందరికీ తెలుసు నాకు ఇటువంటి క్లిప్స్ అంటే ఇష్టం అనేసి. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. మనకి ఏది నచ్చితే అది మనం చేయొచ్చు అన్నది నా పాయింట్. ఇదిగోండి, నైస్ నో. అన్ని పింక్ బేస్డ్లో తెచ్చింది. నేను ఇప్పుడే గమనిస్తున్నా మహి తెచ్చిన దాంట్లో అన్ని పింక్ బేస్డ్. సో దిస్ ఇస్ అ నైస్ క్లిప్. ఇదిగోండి, నైస్ నో. డైజీ క్లిప్ ఇది తెచ్చింది. బటర్ఫ్లై క్లిప్ కూడా తెచ్చింది అనమాట. ఇలాంటివి నాకు ఇష్టం అండి. నేను చెప్తున్నాను కదా, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. మనకి ఏది నచ్చితే అది వేసుకోవాలి. క్యారీ చేయడం తెలిస్తే చాలు. ఇదిగోండి, బాగుంది కదా బటర్ఫ్లై. ఇదిగోండి, బటర్ఫ్లై. థ్యాంక్ యూ రా మహి. వాళ్ళ షాపింగ్ ట్రిప్లో నన్ను అనుకోవడం అన్నది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకనంటే ఇట్స్ ఓకే, వాళ్ళే కొనుక్కోవచ్చు, నేనేం క్వశ్చన్ చేయను. కానీ నో, అక్క రాలేదు అంటే నేను వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు తెస్తారు. కాకపోతే ఈ ట్రిప్ మేమందరం కలిసి షాప్ చేద్దామని అనుకున్నాం కదా. సో అది వాళ్ళు వెంటనే ఇద్దరు కూడా ఆలోచించి నా కోసం తెచ్చారు. అండ్ నాకు ఇష్టం అని చెప్పి ఇదిగోండి, ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి. వుడెన్ కార్వింగ్వి. ఇది తీసుకొచ్చింది మహి. బాగున్నాయి కదా. ఏదైనా మంచి ఫ్రాక్స్ మీద వేసుకోవచ్చు. తర్వాత ఏంటి తెచ్చింది, ఐస్ క్రీమ్ షాడో కలర్స్ అంట. ఓహో, అన్ని ఐస్ క్రీమ్ కలర్. యాక్చువల్లీ నేను ఇలాంటి కలర్సే వాడతాను. ఎందుకు అంటే నాకు అన్నీ మరీ ఓవర్ పవరింగ్ ఉంటే నాకు సూట్ అవ్వదు. నార్మల్గానే నేను ఎక్కువ వేసుకోను మేకప్. చాలా బాగుందండి, చిన్నది బాగుంది కదా. సో ఐస్ క్రీమ్ షేడ్స్ లాగా పింక్ అండ్ చెప్పే కదా, అంత పింక్ ఫాలో అయింది మహి. వావ్, ఇయర్ రింగ్స్ చూడండి. దీంట్లో ఎలిఫెంట్స్, హార్ట్స్ చూసారా, మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఎలిఫెంట్స్, హార్ట్స్. నాకు ఈ రోజెస్ భలే నచ్చాయి. సైడ్ టాప్స్కి నేను చక్కగా మార్చుకోవచ్చు కదా, ఎంత బాగున్నాయో. లిప్ బామ్ అంట, భలే ఉంది. లిటిల్ స్టార్. ఇది చూడండి, లిప్ బామ్. ఇట్స్ సో క్యూట్. ఇది చూడండి, చిన్ని స్టార్. ఓ, ఇట్ ఈస్ సో క్యూట్. ఇంత చిన్నగా ఉంది చూడండి, ఇంతే ఉంది, ముచ్చిది. చిన్ని లిప్స్టిక్ బాగుంది కదా, హ్యాండ్ బ్యాగ్లో బాగుంటాయి. ఇలాంటివి నాకు ఇష్టం, చిన్ని చిన్ని. ఎంత కాస్ట్లీ పెట్టుకొని తీసుకొస్తున్నారు అన్నది ఎవరైనా సరే నేను ఎప్పుడు అదే అంట. నన్ను అనుకున్నారు చూడండి, ఫర్ మీ దట్ ఈస్ హ్యాపీనెస్. భలే ఉందిరా, ఐ లవ్ దిస్. దిస్ ఇస్ వెరీ క్యూట్. ఒక పౌచ్, లాస్ట్ టైం తెచ్చిన పౌచ్లోనే నేను ఇప్పటికీ కూడా నా సామాన్లు అన్నీ పెట్టుకుంటా. సో దిస్ టైమ్ షీ గాట్ మీ దిస్ పౌచ్. దీంట్లో మన ఫేవరెట్ అంటే మా అందరి ఫేవరెట్ అనమాట. మా గ్యాంగ్లోనే ఫేవరెట్, అన్నిటికంటే మా ఆయనకి ఫేవరెట్ ఇది. ఇంద్రాకి చాలా ఇష్టం ఇది. ఎందుకంటే ఆయన బెడ్ దగ్గరే ఉంటుంది. వాహ్, దీనిలో మొత్తం హర్బల్వి అన్నీ పెడతారండి. సో చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఒకటి పెద్దది తెచ్చింది, సో దట్ ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ 2 హ్యాండ్ బ్యాగ్స్ కోసం అని చెప్పి చిన్ని చిన్ని తెచ్చింది అనమాట. అయితే నేను ఏం చేస్తా, ఒక చెల్లెలకి, ఒకటి మా మమ్మీకి ఇస్తా, వాళ్ళకి కూడా పనికి వస్తుంది కదా. దీనిలో బ్లాక్ కలర్ పౌచ్లో ఏముందో చూద్దాం. ఓకే, ఓ వాళ్ళ బావ కోసం ఇదిగోండి, దిష్టిది బ్రేస్లెట్, హ్యాండ్ బ్రేస్లెట్. దాని తర్వాత యాంకర్ అనమాట. ఇది చూడండి, నైస్ నో, చాలా బాగుంది. నేను అదే చెప్తున్నాను కదండి, దే డోంట్ హ్యావ్ టు డూ దిస్, బట్ దే ఆర్ జస్ట్ లైక్ దట్. వాళ్ళు చేస్తారు అంతే, కానీ బాగుంది కదా, చాలా బాగుంది. దాని తర్వాత ఐబ్రో పెన్సిల్. వావ్, లాస్ట్ టైం తెచ్చింది ఇంకా వాడుకుంటున్నానండి నేను. ఎంత బాగుందో క్వాలిటీ. సో ఈసారి కూడా తీసుకొచ్చిందనమాట మహి. థ్యాంక్ యూ సో మచ్ రా మహి అండ్ శివ ఇద్దరికి. బ్రౌన్ కలర్ తెచ్చింది, థ్యాంక్ గాడ్. నేను ఎక్కువ బ్లాక్ ప్రిఫర్ చేయను. బ్యాంకాక్ అంటే నేను అనుకున్నా బోలెడంతా షాపింగ్ చేద్దాము, ఫుల్ ప్రిపేర్ అయిపోయా. కానీ వాడు నా టికెట్ డబ్బులు ఇవ్వలేదు. ఐబ్రో పెన్సిల్ ఇది, సో దట్ యూ కెన్
నైస్లీ ఫిల్ ద గ్యాప్స్. అండ్ వెనక్కి వచ్చేసేసి ఈ మర్జర్ అనమాట. సో దట్ మనం ఇలా ఇలా అంటే నీట్గా బ్రష్ అయిపోతుంది. థ్యాంక్ యూ రా, నాకు బ్రౌనే ఇష్టం, బ్లాక్ నాకు అస్సలు సూట్ అవ్వదు. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ కమ్మలు చూడండి, ఒకటి షూ, ఒకటి ఫ్రాక్. నేను ఎప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదు, బట్ డెఫినెట్లీ వేసుకుంటా ఇది కూడా. అంటే పింక్స్ తెచ్చిందండి, భలే చూసింది. ఓ ఇదిగోండి డక్ క్లిప్స్, అందరికీ తెలుసు కదా నాకు క్లిప్పులు పిచ్చిదండి. నేను రోజుకు ఒక క్లిప్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాను, అందుకని వీళ్ళు కూడా నాకు క్లిప్లే తెచ్చారు. ఓ నథింగ్ ఫినిషెస్ వితౌట్ అ లిప్స్టిక్, యు నో వెరీ వెల్. లిప్స్టిక్స్ ఆర్ మై ఫేవరెట్. షేడ్ కూడా పర్ఫెక్ట్గా తెచ్చిందండి, ఇదిగోండి పీచీ కలర్, పీచీ పింక్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మహి. ఇది ఖచ్చితంగా మా శివానే అయి ఉంటుంది, ఎందుకునంటే ఇది నా ఫేవరెట్ అండి. శివ వెళ్తే కూడా తీసుకొస్తాడనమాట నా కోసము. ఇవి మౌత్ ఫ్రెషనర్స్ అనమాట, నాకు చాలా ఇష్టం ఈ మౌత్ ఫ్రెషనర్స్. చక్కగా జిప్ లాక్లో వస్తాయి, ఎంత బాగుంటాయి అంటే మౌత్ ఫ్రెష్గా ఉంచుతాయి అనమాట. సో ఇవన్నీ మహి తెచ్చిన గిఫ్ట్స్ అండి, నాకు నచ్చాయి, మీకు కూడా నచ్చుంటాయని అనుకుంటున్నాను. ఇప్పుడు అసలైన మ్యాటర్, విష్ణు గారు తెచ్చిన గిఫ్ట్లు మనం ఓపెన్ చేయాలి, ఓకేనా? చాలా విష్ణు గిఫ్ట్స్కి వెళ్ళే ముందు నేను ఒక మాట చెప్పాలి. ఏంటి అంటే, నేను ఎక్కడికైనా వెళ్తే మా ఎన్ఎం ఫుడ్స్ పిల్లలందరికీ గిఫ్ట్స్ తీసుకొస్తాం, మీ అందరికీ తెలిసే విషయం. అయితే నేను వెళ్ళలేదు కదా, నేను అప్పటికి నేను వెళ్తే వాళ్ళకి ఇది తెద్దాం అది తెద్దాం మామూలుగా డిస్కస్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలానే డిస్కస్ చేసుకున్నాం. అయితే మహి అండ్ శివ వేర్ సో స్వీట్, నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు. ఏంటి అంటే, నా ఎన్ఎం ఫుడ్ టీమ్ మొత్తం బాయ్స్ అందరికీ కూడా గ్లో టీషర్ట్స్ అనమాట, అన్ని టైగర్ ఉండే టీషర్ట్స్, బ్లాక్ టీషర్ట్స్ భలే ఉన్నాయన్నమాట. సో ఆల్ ద 5 బాయ్స్కి వాళ్ళు తీసుకొచ్చారు, మహి అండ్ శివ. నాకు చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ మూమెంట్. ఎందుకునంటే నా కోసం తెచ్చారు అంటే అనుకోవచ్చు, ఎందుకునంటే నేను ఎలాగూ నా కోసం ఫ్రెండ్, లేకపోతే నేను అక్కని, వాట్ ఎవర్ నా కోసం తెస్తారు. కానీ నా ఆఫీస్లో పనిచేసే పిల్లలకి తేవాలి అన్న ఆబ్లిగేషనే లేదు కదా. కానీ ఆబ్లిగేషన్ లేకపోయినా సరే వాళ్ళు చేశారు చూడండి, అది నాకు చాలా, ఈవెన్ నా బాయ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా కోసం మహి అక్క శివాన తీసుకొచ్చారు అని చెప్పి. అంటే మన ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకోవడం కూడా చాలా గ్రేట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రేజీ కపుల్స్. ఎందుకునంటే మా ఎక్స్టెండెడ్ పీపుల్ కూడా మాకు ఫ్యామిలీ అని అనమాట. మాకు అందరూ ఫ్యామిలీ లాగా అయిపోతారు. ఇప్పుడు విష్ణు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు మామగారు కానివ్వండి, లేకపోతే మహి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు మామగారు, వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ పిల్లలు, సంతు, నా ఫ్యామిలీలో నా చెల్లెలు, నా తమ్ముడు, మా అందరికీ కూడా ఎటువంటి బాండింగ్ అంటే మేమంతా ఒక ఫ్యామిలీ. ఒక ఫంక్షన్ జరిగిందంటే మేమందరం రావాలి, మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి, మాకు మేమే ఫస్ట్. సో ఇది అవసరం లేదు, కానీ వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా దాన్ని మనం, అందుకని నేను 1.5 months నేను బిజినెస్ వైపు వెళ్ళలేదు. అసలు ఆ బిజినెస్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఎన్ఎం ఫుడ్స్ కానివ్వండి, ఎక్కడ నేను కేవలం మా అమ్మని చూసుకుంటూనే ఉన్నాను, అంతే, ఇంకేమీ చేయలేదు నేను. మా ఆయన కూడా నేను చూసుకోలేదు. కానీ నా చుట్టూ ఉన్న మనుషులు ఎక్కడ కూడా నాకు, అక్క నీకెప్పుడు కుదిరితే నువ్వు అప్పుడు రా, ఎప్పుడు నీ మనసుకి తోస్తే అప్పుడు రా అన్న కంఫర్ట్ జోన్ ఏదైతే నాకు మహి, విష్ణు, సిద్ధు, ఇంకా శివ ఇచ్చారు చూడండి, అది నేను అస్సలు మర్చిపోను. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ మనం బాధలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మన గురించి ఆలోచించి మనకు ఆ స్పేస్ ఇస్తారు చూడండి. ఇప్పుడు 2 ఎగ్జిబిషన్స్కి నేను వెళ్ళలేదంటే మరి కరెక్ట్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఆ 2 సందర్భాల్లోనూ నేను హాస్పిటల్లోనే ఉన్నాను. సో అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ రోజు కూడా నన్ను, అక్క నువ్వు రా, అక్క నువ్వు స్టాక్ చెక్ చేయి, ఎందుకంటే స్టాక్ చెక్ చేసేది నేనే కూర్చుంటా ఎప్పుడు, లెక్కలు నేనే చూస్తా ఎప్పుడు. కానీ పాపం వాళ్ళు ఎంత, అండ్ ఆల్ ద వెండర్స్, నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా నేను ఆన్సర్లు ఇవ్వకపోయినా సరే దే వెయిటెడ్ ఫర్ మీ. సో ఇట్లాంటి మనుషుల మధ్యలో నేను ఉంటున్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. చాలా అంటే చాలా బ్లెస్డ్ నిజంగా నేనైతే మాత్రం. అండ్ ఇప్పుడు విష్ణు గిఫ్ట్లకి వెళ్ళిపోదాం, ఓకేనా? చాలా. సో ఐ లవ్ షాపింగ్, నాకు చాలా ఇష్టం అండి షాపింగ్. అండ్ ఐ మిస్ బ్యాంకాక్, కానీ లైఫ్లో ఇంకా వెళ్ళను బ్యాంకాక్కి. ఎందుకో నాకు నచ్చలేదు, నాకు అచ్చి రాలేదు అన్న ఫీలింగ్. ఎందుకునంటే 2017లో నేను బ్యాంకాక్ టికెట్స్ బుక్ చేసుకున్నా, నేను ఇంద్ర. 2017 నీతో నేను డాన్స్ షో గెలిచాం, ఓకేనా? విన్నర్స్ మేము గెలిచినప్పుడు ఏమైందంటే ఆ 3 months చాలా కష్టపడ్డాం కదా. అయితే ఇంద్ర అన్నాడు, ఐ విల్ టేక్ యూ టు అ హాలిడే అని అన్నాడు. దట్ ఈస్ హౌ వీ బుక్ ద టికెట్స్.
ఇందిరా బర్త్డే టైంకి 2018 జనవరిలో వి వర్ సపోజ్ టు గో టు బ్యాంకాక్. జనవరిలో మా అత్తగారు చనిపోయారు ఫస్ట్ వీక్లో 5th. ఇంకా మనం ఏం ఆలోచించేమో అవి అలా ఉండిపోయాయి. ఆ టికెట్స్ వెనక్కి తీసుకోవడానికి కూడా టైం దొరకలేదు. దట్ ఈస్ హౌ 2018లో మేము వెళ్ళలేదు. దాని తర్వాత 2026 మళ్ళీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము, హోటల్స్ బుక్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అసలుకి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సెట్. మమ్మీకి ఒంట్లో బాగాలేదు, వివర్ ఇన్ హాస్పిటల్, మళ్ళీ వెళ్ళలేదు. నేను ఆ 2017 ఇన్సిడెంట్ మర్చిపోయా. అసలుకి 2017 2018 ఇన్సిడెంట్ మర్చిపోయా. మా మమ్మీ కాన్షియస్కి వచ్చిన తర్వాత బ్యాంకాక్ వెళ్తున్నావు నాన్న అని అనింది నన్ను. లేదు మా అమ్మ, క్యాన్సిల్ చేసేసుకున్నాను అంటే. మరి డబ్బులు వెనక్కి వచ్చాయా అంది. రాలేదు మమ్మీ, వాడు నాన్ రిఫండబుల్ అనేసాడు. పెద్ద పెద్ద హోటల్స్, నోవోటెలోడు అలానే అన్నాడు, ఇంకొకడు అలానే అన్నాడు, ఈవెన్ ద టికెట్స్ కూడా అలానే పోయాయి మమ్మీ, దట్స్ ఓకేలే మమ్మీ అంటే. అప్పుడు మా మమ్మీ అంది, 2017-18లో నువ్వు బుక్ చేసుకున్నప్పుడు కూడా నువ్వు వెళ్ళలేదు నాన్న, ఈసారి కూడా నువ్వు వెళ్ళలేదు, లైఫ్లో ఇంకోసారి నువ్వు బ్యాంకాక్ వెళ్ళకు అని అనింది. వెళ్ళను మమ్మీ అని అన్నా. అంటే కొన్నిసార్లు అవి అచ్చి రాదు. మూడోసారి నాకు అటెంప్ట్ చేసేంత ధైర్యం నాకు లేదు. కాబట్టి 2 సార్లు ఇలా జరిగింది. ఒకసారి అలా జరిగింది, ఒకసారి మా అమ్మ బయటికి వచ్చేసింది దేవుడి దయ వల్ల. టచ్ వుడ్, నిజంగానే అదృష్టం అది మంది. అంటే ఏమో ఆ ప్లేస్ నాకు అచ్చి రాలేదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు కానీ నేను ఇంకొకసారి ఆ అటెంప్ట్ చెయ్యను. అప్పటికి వీళ్ళు అన్నారు ఏమని అంటే, అక్క టికెట్స్ పోస్ట్పోన్ చేసుకుందాము, క్యాన్సిల్ అయితే చేయలేము, పోస్ట్పోన్ చేసుకుందాము, ఓ 2 months తర్వాత వెళ్దాం అందరం కలిసి. వద్దు, నేను రాను ఇంకా లైఫ్లో, ఐ విల్ నాట్ కమ్. నాకు ఎందుకో రాబుద్ది కావటం లేదు, నేను రాను ఇంకొకసారి. నేను అసలు బ్యాంకాక్కే రానురా, అందుకని మీరు వెళ్ళండి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, విష్ణు వాళ్ళది ఫస్ట్ ట్రిప్, విష్ణు, సిద్ధు అండ్ అయాన్స్ది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. నేను ఇంకేదైనా కంట్రీకి కూడా వెళ్ళగలను. నేను ఆల్రెడీ యుఎస్ చూశాను, కాఠ్మండు చూశాను, లేకపోతే ఇంకో ప్లేస్ చూశాను, అన్నీ అయిపోయింది. నేను ఇందులో బాగానే తిరగలేదు అన్నది కాదు, మళ్ళీ ఇంకో ఇయర్ కూడా వెళ్ళొచ్చు. మామూలాన విష్ణు, సిద్ధు, శివ, మహి పిల్లలు వెళ్ళకపోవడం అనేది నాట్ యాక్సెప్టబుల్. మీరు వెళ్ళాల్సిందే అని అన్న. ఇట్స్ ఓకే, ఎందుకు అనేసి, ఎలాగో మనకి ఇంకెళ్ళే ప్లాన్ లేదు కాబట్టి, బ్యాంకాక్, థాయిలాండ్ అనేది మన లిస్ట్లో నుంచి క్యాన్సిల్ చేసేసాం కాబట్టి, సో అట్లా అనమాట. సో అందుకని విష్ణుకి చెప్పాను, నీ ఫస్ట్ ట్రిప్ నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి అనేసి, చూద్దాం ఏమేమి ఇంప్రెస్ చేసిందని. పాపం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలుసు చాలా మందికి గిఫ్ట్ తేవాల్సి ఉంటుంది, కానీ అయినా సరే పాపం నాకు కూడా చూడండి ఎన్ని తెచ్చిందో, చాలానే తెచ్చింది పిచ్చిది. నేను అడిగాను కదా అని చెప్పేసి చాలానే తెచ్చింది. సో ఇప్పుడు విష్ణు గిఫ్ట్స్ చూద్దాం, ఓకేనా? చాలా సేమ్ మహిళలాగే ఇది కూడా ఒక చిన్న స్టార్ది తెచ్చింది, కాకపోతే కలర్ వేరే. ఇది వచ్చి ఒక లాంటి న్యూడ్ షేడ్, ఇది వచ్చి కొంచెం పింకిష్ షేడ్. రేపు సెయింగ్ అనమాట, వాళ్ళిద్దరు కూడా వేరే వేరేగా కొనుక్కుంటున్నారంట. నేను ఇది కొన్నాను, నువ్వు అది కొనుక్కో, అక్కకి నువ్వు మిక్స్ అవ్వకూడదు అది ఇది అని చెప్పి. అయినా సరే కొన్ని గిఫ్ట్స్ కామన్గా కొన్నారు. నేను చెప్తా ఏది. ఇది ఫస్ట్ స్టార్ ఫిష్ లిప్ బామ్ అనమాట. ఇది ఇద్దరు కొన్నారు, వెరీ గుడ్. ఇద్దరు సేమ్ కొన్నింది చూద్దాం, తర్వాత ఏమేమి కొనలేదన్నది చూద్దాం, ఓకేనా? సోప్, సన్ఫ్లవర్ సోప్, రోజ్, ఓకే. ఇదిగోండి, నీలి మేఘాలలో ఇద్దరు నా గురించి ఆలోచించారు. ఒకళ్ళు ఎల్లో తెచ్చారు, ఒకళ్ళు బ్లూ తెచ్చారు. అయితే ఇది మన దగ్గర ఆల్రెడీ ఉంది, లాస్ట్ టైం మహి తెచ్చింది, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఎందుకునంటే ఎంతైనా మన నీలి మేఘాల్లో ఛానల్ కాబట్టి 2 పెట్టుకోవచ్చు. సో ఇవి 2 తీసుకొచ్చారు, వెరీ గుడ్ గర్ల్స్. ఇంకేం లేవండి కామన్, ఇంకన్నీ వేరేవే వచ్చాయన్నమాట. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చాక్లెట్స్ తెచ్చింది విష్ణు, మహి తేలేదు. సో ఇది చాక్లెట్స్ తెచ్చింది. ఎప్పుడు మహి తెస్తుంది, ఈసారి తెచ్చింది. ఇదిగోండి, బాగానే తెచ్చింది చాక్లెట్స్. అంటే అందరికీ తెలిసి నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం అని చెప్పి చాక్లెట్స్, గోల్డెన్ చాక్లెట్స్ తీసుకొచ్చింది. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓట్స్, మళ్ళీ దీనిలో కూడా హెల్తీ వర్షన్ ఎత్తికింది మేడం. ఓట్స్, తర్వాత అలాంటివన్నీ తీసుకొచ్చింది. బ్లూబెర్రీ చాక్లెట్స్, బ్లూబెర్రీ చాక్లెట్ అంటే తిన్నా. ఇట్స్ నైస్. జెల్లీలాగా ఉంది. నెయిల్ పాలిష్ తీసుకొచ్చింది విష్ణు. ఇది లిప్స్టిక్ తెచ్చింది. నేను చాలా రేర్గా పెట్టుకుంటా నెయిల్ పాలిష్, కానీ పెట్టుకున్నప్పుడు తప్పకుండా పెట్టుకుంటాను. సో ఇన్హేలర్ అనమాట. ఇవన్నీ మా ఆయనకి సంబంధించిన విషయాలు, మనం వాడం, ఎందుకంటే ఆయనకి అలాంటివన్నీ కావాలి. కీ చైన్ బాగుంది కదా, షెల్ స్టార్. నా హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటా. నేను జుట్టు తూకోవట్లేదు అనుకుంటున్నావా? ఇంకోండి చిందువిన
మర్చిపోతున్నట్టుంది. నా ఫ్రెండ్స్ మర్చిపోతున్నారు ఐఎమ్ అ ఉమెన్ ఇన్ 40s అని చెప్పి. బట్ దట్స్ ఓకే. వాళ్ళు నన్ను యంగ్గా ఫీల్ అయినప్పుడు నేను యంగ్గానే ఉంటాను. చూడండి బాగుంది కదా. కమ్మలు, ఈ కమ్మలు నాకు చాలా నచ్చాయి. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఇందిరా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివే ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ తీసుకొచ్చాడంటే నాకు అన్ని కలర్స్ తీసుకొచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ రా. ఇవి కూడా నాకు మంచిగా సూట్ అవుతాయి, నేను వేసుకుంటా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొచ్చింది. ఓహో, నేను ఎన్ఎం ఫుడ్స్ కదా, అందుకని మొత్తం నాకు ఎండుమిరపకాయలు, ఇదిగోండి స్పైసెస్, సీడ్స్ అన్నీ కలిపి నాకు ఇలా తీసుకొచ్చింది. బాగుంది కదా. ఇదిగోండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చాలా బాగుంది. మన ఫ్రిడ్జ్కి పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లేకపోతే ఎలాగా. దాని తర్వాత ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది కూడా మనం ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్కి ఇలా ఓపెన్ చేస్తే లిప్స్టిక్ బాగుంది కదా. పింక్ కలర్ అనమాట, మరీ ఎక్కువ గాడిగా లేకుండా బాగుంది. మెయిన్లీ నాకు ఈ కంటైనర్ చాలా నచ్చింది. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అలాగే ఉంది క్యూట్గా. ఇది కూడా తెచ్చిందండి ఐ షాడోస్ బాక్స్, గ్లిటర్ అండ్ షేడ్స్ అనమాట. నేను చాలా రేర్గా వాడతాను. ఆ రేర్గా వాడినప్పుడు ఇవి వాడతా. నాకు జంక్ జ్యువెలరీ తీసుకొచ్చింది. అక్క నువ్వే క్యారీ చేయగలవు ఇవి అని చెప్పేసి. ఎందుకోండి చాలా బాగుంది. ఏదైనా శారీలో ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి అట్లా వేసుకొని ఫ్లాంట్ చేస్తా. బాగుంది కదా. జంక్ జ్యువెలరీ చాలా బాగుంది, బ్లూ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ రా విష్ణు. సో సిద్ధు విష్ణు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకునంటే అక్కడ ట్రెడిషనల్ షాల్ ఎందుకునంటే నన్ను అనుకొని నాకు చాలా మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొని వచ్చి, ఏం కావాలండి ఈ లైఫ్కి. నేను ఎప్పుడు నలుగురు మనుషుల్ని సంపాదించుకోవడం చాలా, అంతకు మించిన ఆస్తి లేదు అని చెప్పి. ఓ మై గాడ్, ద ఫ్యాబ్రిక్ ఈజ్ సో బ్యూటిఫుల్ విష్ణు. పాష్మినా షాల్ నా ఫేవరెట్ మెటీరియల్, చాలా బాగుంది. ఓహోహోహో, పర్ఫెక్ట్ ఫర్ కమింగ్ వింటర్స్. ఇది ఏంటంటేనండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది పాష్మినా. సో ఇది ఏంటంటే సన్నగా ఉంటుంది కానీ వెచ్చగా ఉంటుంది అనమాట. చాలా బాగుందిరా విష్ణు. ఇది నా సెకండ్ పాష్మినా షాల్. ఫస్ట్ మా ఆయన కొనిచ్చారు నాకు, తర్వాత ఇప్పుడు విష్ణు అనమాట. అది 20 years old. సో ఇది బాగుందిరా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వింటర్ అంతా మనం ఇదే షాల్. దాని తర్వాత ఇది కూడా ఒక బ్యాగ్ తెచ్చిందండి, షాపింగ్ బ్యాగ్. ఇవే చాలా ఇంపార్టెంట్ అండి మనకి, ఎందుకంటే ఇవి ఫోల్డ్ చేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు బ్యాగ్స్లో. ఇదిగోండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో దాట్ మనకి ప్లేస్, మనం ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తాను చూడండి అప్పుడు బాగా పనిచేస్తాయి అనమాట ఇటువంటి బ్యాగ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది లాస్ట్ వరకు ఉంచాయి ఎందుకంటే ఇది నా ఫేవరెట్. విష్ణు తెచ్చిన దాంట్లో, అసలు విష్ణు తెచ్చిన గిఫ్ట్స్ లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. బాగుంది చూడండి బ్యాగ్, మొత్తం హ్యాండ్ వోవెన్ అనమాట, క్రోషా. నాకు చాలా ఇష్టం ఇటువంటి బ్యాగ్స్ అంటే. సో ఈ బ్యాగ్ తీసుకొచ్చింది, ఎంత ఎలిగెంట్గా ఎంత బాగుంది చూడండి. అసలు భలే నచ్చేసింది నాకు ఇది. విష్ణు చాలా నచ్చిందిరా, చాలా అంటే చాలా నచ్చింది. ఐ షుడ్ నాట్ గ్రేడ్ మై ఫ్రెండ్స్, ఐ షుడ్ నాట్ రేట్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎథికల్, బట్ స్టిల్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. అంతే, నేనేం చెప్పలేను. దీని తర్వాత నా ఫేవరెట్ వచ్చేసేసి ఇది. సో ఇక మీదటి నుంచి నన్ను ఎక్కడైనా చూస్తే మీరు నా స్టాన్లీ దీనిలో ఉంటుంది, నా వాలెట్ దీంట్లో ఉంటుంది అనమాట. బికాస్ బోత్ మై ఫ్రెండ్స్ హ్యావ్ బ్రాట్ సచ్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ రా, ఐ లవ్ యూ గైస్. ఇంత నాకు చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. బాగుంది కదా, ఇలా వేసుకుంటే కూడా బాగుంది, చక్కగా ఉంది. నైస్, సీ ఇట్స్ నైస్. సో మెనీ గిఫ్ట్స్ ఫ్రమ్ బ్యాంకాక్. ఎవరు చెప్పారు ఖర్చు పెట్టుకొని బ్యాంకాక్ వెళ్ళమని? వెన్ యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళని షాపింగ్ చేసి మనకు అన్ని తీసుకొని వస్తున్నారు. ఇంకెందుకు నేను వెళ్ళాలి బ్యాంకాక్? ఇట్స్ ఓకే, ప్లేసులు చూడాలంటే యూట్యూబ్లో చూసుకుంటా, వాళ్ళ ప్లేసులు వాళ్ళ వీడియోసే చూస్తే సరిపోతుంది, అంతే కదండి. సో ఇంత బ్యూటిఫుల్గా చేసి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా, ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. యూ మేడ్ మీ వెరీ వెరీ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకునంటే నేను వెళ్ళకపోయినా నేను వెళ్ళినట్టు ఫీల్ చేయించారు ఇవన్నీ గిఫ్ట్స్కి.
థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు మనం ఇలానే గ్రో అవ్వి ఇలాగే మంచిగా ఒకరికొకరం ప్రేమించుకుంటూ హ్యాపీగా మన ఫ్యామిలీస్ మూడు మనం అనుకున్నాం చూడు, మన కోరికలు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎలా ఉండాలని అవన్నీ చేసుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రెండ్షిప్. దిస్ ఫ్రెండ్షిప్ డే ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ బికాస్ దీస్ గర్ల్స్ ఆర్ వెరీ స్పెషల్. అంతే చెప్పగలను, నేను ఇంకేం చెప్పలేను. ఏడిపించేస్తారు ఈ రాక్షసులు నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్. నా అన్బాక్సింగ్ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్. టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్. కుకింగ్ ఎపిసోడ్లో కలుద్దాం, ఓకేనా? చలో బాయ్ గైస్.